నమస్కారం ప్రజలారా. మరి ఈరోజు మనం చూసుకుంటే దళిత డ్రైవర్ హత్య కేసులో సంచలన మలుపంట. మరి ఇది నిన్న వచ్చింది ఆంధ్రజ్యోతి పేపర్లో. మరి ఈరోజు కూడా మరి అనంతబాబు గారి గురించి ఇంకొకటి రాశారు. సరే, మనమేమి ఎమ్మెల్సీ అనంతబాబు చేసిన పనికే మనమేమి ఆశ్చర్యపోవల్లా. ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తులందరూ రౌడీ షీటర్లు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎర్రచందన స్మగ్లర్లు, పీడీ యాక్ట్లు ఉండేవాళ్ళు, రౌడీ షీటర్లుగా పేరు ప్రఖ్యాతులు కాంచినటువంటి వ్యక్తులకే మన పార్టీలో ప్రాధాన్యత ఉంటుంది. అది అందరికీ తెలుసు, కొంతమందికి తెలియకపోతే నేను చెప్తాను ఏనండి. ఇకపోతే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి కథనం ఏందనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం. అనంత అడ్డదారి అంట. ఎమ్మెల్సీ తరపున రంగంలోకి అనుచరులు, నలుగురు సాక్షులను పిలిచి మంతనాలు, డిఫెన్స్ లాయర్ చెప్పినట్టు వినాలని బెదిరింపులు, తలా 3 లక్షలు ఇస్తామని ప్రలోభాలు, అప్పటికప్పుడు 1 లక్ష చొప్పున అందజేత, పోలీసులకు సమాచారం ఇచ్చిన డ్రైవర్ సోదరుడు, సాక్షుల ఫిర్యాదుతో అనంతబాబు ఇతరులపై కేసు నమోదు, పరారీలో ఎమ్మెల్సీ, నిందితుల్లో వైసీపీ బీసీ సెల్ కార్యదర్శి చిన్నబాబు. మరి ఒక దళిత డ్రైవర్ని, ఒక దళిత బిడ్డని చంపి డోర్ డెలివరీ చేస్తే మరి ఆ కథ ఏందో, మరి ఇన్ని రోజులు మరి ఎందుకు బయట ఉండిస్తున్నారు, మరి ఎప్పుడు లోపల మింగకూడదు అంటే మరి అనంతబాబుకు బాగా సన్నిహితంగా ఉండేటువంటి పోలీసులు, అంటే అనంతబాబుకు ఊడిగం చేసేటువంటి పోలీసులు కూడా ఉన్నారని మనం గతంలో కూడా ఒక వీడియో చేసినాం. ఎందుకంటే ఉన్నత చదువులు చదువుకొని ఏదో చేయాలనేటువంటి దీంట్లో యూనిఫామ్ వేసుకుంటారు. ఇట్లాంటి పకోడీ గాళ్ళకి, ఇట్లాంటి డకాయిట్ గాళ్ళకు ఊడిగం చేయొద్దని మనం గతంలో ఒక వీడియో కూడా చేసినాము. సరే, అదేవిధంగా చూస్తే మంగళవారం రాత్రి కాకినాడలో అనంతబాబు నివసిస్తున్న శంకర్ టవర్స్లో సోదాలు చేస్తున్న పోలీసులంట. సాక్షులు ప్రలోభాలను గురి చేయరాదు, సాక్షులను బెదిరించరాదు, ఈ షరతుతోనే నిందితులకు న్యాయస్థానం బెయిల్ ఇస్తుంది. కానీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు ఈ 2 షరతులను ఉల్లంఘించారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు బరితెగించారు. లక్షల రూపాయలు వెదజల్లి సాక్షులను కొనేందుకు పకడ్బందీగా ప్రణాళిక చేశారు. అయితే సుబ్రహ్మణ్యం సోదరుడు ఇచ్చిన సమాచారంతో ఈ గుట్టు రట్టయింది. అనంతబాబుపై ఇప్పుడు మరో కేసు, అంటే ఈ సాక్షుల్ని ఏదైతే కొనేటువంటి ఈ ప్రక్రియ ఏదైతే ఉండాలో వాళ్ళు బెదిరించేటువంటి ధోరణిలో ఆయన చేసినాడు. మరి ఇంకొక కేసు కూడా పడింది. ఈడేమో పరారి ఇంకొక దగ్గర పోయినాడు. మరి ఈరోజు ఏమొచ్చింది, ఈరోజు ఏమి రాసినారు ఆంధ్రజ్యోతి వాళ్ళు అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ప్రజలారా. దోస్తు మేరా దోస్త్ అంట సిఐ రవికుమార్. మరి ఈ సిఐ రవికుమార్ గారికి ఏమన్నా ఎమ్మెల్సీ అనంతబాబు ఏమన్నా ఇంట్లో నుంచి జీతాలు ఇస్తున్నాడా, లేకుండా ఉంటే మరి ఏందో ఉన్నత చదువులు చదువుకొని మీరు పోలీస్ అధికారిగా ఉన్నారయ్యా, అది ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇట్లాంటి పకోడీ గాళ్ళకు, ఇట్లాంటి డకాయిట్ గాళ్ళకు కొమ్ము కాసేటువంటి పని ఎందుకు మీకు బ్రహ్మాండంగా జీతభత్యాలు, ప్రజలు పన్నులు కడితే వాటి జీతభత్యాలు తీసుకొని మీరు మీ కుటుంబంలో ఉండేటువంటి మీ కుటుంబ సభ్యుల్ని మీరు పోషించుకొని మీరు బతుకుతూ ఉన్నారు. మీ బిడ్డలు చదువులు చెప్పించుకుంటున్నారు, మీరు బతుకుతూ ఉన్నారు ప్రజల పన్నులతో. ఇట్లాంటి హౌలేగాళ్ళతో ఏంది మీకు స్నేహాలు? వాడు ఒక మర్డర్ కేసులో ఆయన మీద ఆరోపణలు వచ్చేటువంటి వ్యక్తితో, ఆరోపణలు ఏంది డోర్ డెలివరీ చేసినటువంటి హౌలేగాడితో మీకేంది దోస్తు? మీరు ఒక పోలీస్ అధికారిగా ఉన్నారు కదా, ఓడి మోచేది నీళ్ళేది మీరు తాగేది. మీకేమి జీతాలు ఇవ్వడం లేదా ప్రభుత్వం? పోలీసులకు జీతాలు ఇవ్వడం లేదా? కొంతమంది పోలీసులు అతి ఉత్సాహంగా పనిచేసేటువంటి పోలీసులను అడుగుతా ఉన్నా, ఈడేమీ లేదు కదా. ప్రజలు డబ్బులు కడుతున్నారు, ప్రజలకు కాపలా ఉన్నాడు. మీరు ప్రజలకు కాపలా ఉండాలా? ప్రజలకు మీరు కాపలా ఉండండి అయ్యా. ఎందుకు ఊరికే ఇట్లాంటి పొరంబోకాలతో చేతులు కలిపి మీ జీవితాలు పోగొట్టుకుంటారు? మీకెంతో సర్వీస్ ఉంటుంది. ఒరే మీ నాయన వాడు ఎమ్మెల్సీ అనంతబాబు దోస్త్ అంట కదరా, వాడు మర్డర్లు చేసేటువంటి వ్యక్తిరా, మర్డర్లు చేయించాడరా, డోర్ డెలివరీ చేయించాడరా అని మీ పిల్లల్ని ఎవరినైనా అడిగితే మీకు ఎట్టుంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకో బొక్క. నేను చెప్పేది ఏంది, అనంతబాబు కేసులో పోలీసుల వింత వైఖరి, సన్నిహితుడిగా సర్పవరం సిఐగా పోస్టింగు, డ్రైవర్ హత్య కేసు నమోదైంది ఆ స్టేషన్లోనే. వైసీపీ హయాం నుంచే 2 చట్టాపట్టాలు, వివాదాస్పదంగా పోలీసు అధికారుల తీరు, అనంతబాబు సతీమణి అడిగే ప్రశ్నలు లీకు, అరెస్టు సమాచారం రూపొందించేలా చర్యలు మొదలైన అనంతబాబు వేట. 5 పోలీసు బృందాలు గాలింపులంట. బృందాల గాలింపు 5 మంది, ఏది 5 పోలీసు బృందాలు తాలింపు. మరి తాలింపులో గాలింపులో ఈ కథ ఏందో, వ్యవహారం ఏందో, ఓడాడుంటాడో. మరి పోలీసు వాళ్ళే ఎందుకు ఇచ్చినారు? మరి ఈ సిఐ ఉన్నాడు కదా, ఈ సిఐ ఇచ్చుంటాడు నువ్వు పోరా స్వామి ఆడికిన పారిపోని. మరి అదేవిధంగా చూస్తే ఈడ అనంతబాబు సతీమణిని అడిగే ప్రశ్నలు లీక్ ఎట్ట చేసినారు?
నీకు ఈ ప్రశ్నలు అడుగుతామని చెప్పి లీక్ చేయటం, మరి దాన్నంతా కథా కార్ఖాన చేసి అల్లి మరి అది చేయటం. మీ సతీమణి పోలీసులు విచారణకు వస్తున్నారు కదా, మేము అడగబోయే ప్రశ్నలు ఇవే, 1 గంటలో మిమ్మల్ని అరెస్ట్ చేసేందుకు మా టీం వస్తుంది, జాగ్రత్త. మరి నిందితుడికి పోలీసులు ఇలా సమాచారం ఇచ్చేస్తున్నారు, అది కూడా వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబుకు 1-2 పోలీసు అధికారులు. ఇది కథ. ఒక పోలీస్ అధికారిగా ఉండి ఒక దళిత డ్రైవర్ని చంపినాడు, డోర్ డెలివరీ చేసినాడు అనే ఆరోపణలు, మరి అదేవిధంగా చంపినారని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా వాళ్ళు మీడియా ముందుకు వచ్చి ప్రజానికానికి తెలియచేసినప్పటికీ, మరి రాష్ట్రంలో మా వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనమైంది ఈ వార్త. మరి అటువంటి వాడిని తప్పుకొని లోపల తప్పకుండా మరి వాళ్ళ భార్య మరి ఆరోపణలు ఎదుర్కొంటుంది, ఆమె కూడా బెయిల్ మీదనే ఉన్నది, ఈడు బెయిల్ మీదనే ఉన్నాడు. మరి వీళ్ళకు పోలీస్ అధికారులు అడిగేటువంటి ప్రశ్నలను ముందుగానే లీక్ చేయటం, మిమ్మల్ని 1 గంటలో మీ ఇంటికాడికి 1 గంటకు వచ్చాము, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని పోలీసులు ముందుగానే ఓడికి చెప్తే, ఓడి ఇంట్లో ఏమి ఏసీ వేసుకొని పడుకో ఉంటాడా? ఓడేం పారిపోకుండా నిన్ను 1 గంటకు అరెస్ట్ చేస్తాము అంటే ఓడు ఎందుకు ఉంటాడా? తప్పు చేసినటువంటి వ్యక్తి, తప్పు చేయనోడైతే నేను ఏ తప్పు చేయలేదని ఓడి ఇంట్లోనే ఓడు ఉంటాడు. ఈడు తప్పు చేసినాడు, ఈడు తప్పుడు, నేను మాట్లాడకూడదు, ఈడు తప్పుడు మనిషి కదా, వాడు మళ్ళా పోలీసులు వాడికి కొమ్ము కాయటం, వాడికి చెప్పటం, వాడు మళ్ళా పారిపోవడం, వాడు ఇంకా పారిపోయి ఏ సుప్రీంకోర్టుకో పోయి మళ్ళా బెయిల్ తెచ్చుకోవడం, మేము బెయిల్ మీద తిరుగుతున్నామని మళ్ళా చెప్పుకోవడం, మళ్ళా ఈ పోలీసు వాళ్ళు ఆయన బెయిల్ ఉన్నదని చెప్పి. ఎందుకు ఈ కథలో ఈ కార్ఖానీలు? దేనికి పోలీసులు మీకు ఆ గుడ్డలు ఇచ్చింది ఎందుకు? ఇటాట హౌలేగాళ్ళ కాపలాగాయమనా, ఇటాట పకీర్గాళ్లకు మీరు ముందుగానే ఇన్ఫర్మేషన్లు ఇవ్వండినా? ఏం మాట్లాడుతున్నారయ్యా? మీరేం చేస్తున్నారు? మరి కొంతమంది పోలీసులు అయితే మరి అతి ఉత్సాహంగా ఉన్నారు. మా ఎమ్మెల్యే చెప్పినాడనో, మా మినిస్టర్ చెప్పినాడనో, మా ఎమ్మెల్సీ చెప్పినాడనో, మా ఇన్ఛార్జ్ చెప్పినాడనో ఎగిరెగిరి పడేది, ఎగిరెగిరి మాట్లాడేది తగ్గించుకోండి. మీరు ప్రజలకు కాపలాగాయండి, ఇటాటి హౌలేగాళ్ళకి కాదు. ప్రజలు పన్నులు కడితే జీతభత్యాలు తీసుకొని బతుకుతూ ఉన్నారు. మీరు ఇట్లాంటి పాలేరుగాళ్ళు వాళ్ళ కొంపల్లో నుంచి ఏం డబ్బులు తెచ్చి ఇలా ప్రజల పన్నులతో మీరు జీతాలు తీసుకొని మీరు గుడ్డలు వేసుకొని తిరుగుతుంది రోడ్ల బడిగా. అదొకసారి ఆలోచన చేసుకొని పోలీసులు అనేటువంటి వ్యక్తులు, మరి అందరిని అనటం లేదు, కొంతమంది అతి ఉత్సాహంగా పనిచేసేటువంటి పోలీసులకు మాత్రమే ఈ పకోడీగాళ్ళేందయ్యా దొబ్బకొంబి లోపల దొబ్బి ఏం జరిగిందిరా ఏందని చెప్పి చట్టం ముందు నిలబెట్టకుండా ఇటువంటి వాడికి మేము వస్తాం అరెస్ట్ చేస్తామని చెప్తే వాడు ఉంటాడా ఇంట్లో? సరే, ఏది ఏమైనప్పటికీ కూడా గతంలో మన అన్న పాలనలో ఐఏఎస్ ఐపీఎస్లే ఏ విధంగా వాడుకున్నాం, ఏ విధంగా వాళ్ళను కోర్టు బోన్లు ఎక్కించినాం, ఏ విధంగా వాళ్ళకు ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళు సర్వీస్ కూడా లేకుండా, వాళ్ళకు డ్యూటీ కూడా లేకుండా ఏం చేసినాడు అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోండి. ఇబ్బంది ఏమి లే. సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, రాబోయే రోజుల్లో మన అన్న ప్రధానమంత్రి అయినా అంటే దేశంలో ఉండేటువంటి వ్యవస్థల్ని, దేశంలో ఉండేటువంటి పోలీసుల అధికారులందరినీ కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం రాష్ట్రంలోనే వాడుకున్నాం, రాబోయే రోజుల్లో దేశంలో ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని కూడా వాడుకునేటువంటి దిశగా ముందుకు పోదామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి పోలీసులు కొద్దిగా ఇట్లాంటి హౌలేగాళ్ళ కాపలాగా కాకుండా ప్రజల పక్షాన నిలవండి, ప్రజలకు అండగా ఉండండి అని తెలియజేసుకుంటూ నమస్కారం.